ప్రెజెంట్ 'హరిహర వీరమల్లు'కి సంబంధించి అందులో బాబీ డియోల్‌కి సంబంధించిన ఫోటోనైతే బయటకొచ్చింది. ఆ ఫోటో చూసిన తర్వాత అరే! ఈయనేంటి ఇంకో కొత్త గెటప్‌లో కనిపిస్తుంది. 'యానిమల్‌లో' ఆయనను చూసిన తర్వాత అలాంటి క్యారెక్టర్‌కే సెట్ అవుతాడు అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది దీంట్లో ఆయన సెట్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీన్ని బట్టి? ఖచ్చితంగా బాబీ డియోల్ గారు అని ఆయన ఒకప్పుడు తోపు యాక్టర్. సో కొంచెం గ్యాప్ తీసుకున్నారు. మరి ఎందుకో మరి ఆయన యాటిట్యూడ్ వల్ల ఏమో ఆయన సినిమాల నుంచి దూరం అయిపోయారు. మరి ఆయన చెప్పకనే చెప్పారు ఆల్రెడీ 15 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నాను. మళ్ళీ సందీప్ రెడ్డి వంగ నాకు లైఫ్ ఇచ్చాడు అని చెప్పి. సో 'యానిమల్‌లో' అసలు ఒక రూత్లెస్ విలన్గా అండ్ చాలా ప్లెజెంట్గా కూడా యాక్ట్ చేశారు అనమాట. మళ్ళీ తర్వాత ఎమ్మటనే 'డాకు మహారాజ్‌లో' కూడా ఆయన లుక్స్కి కానీ ఆయన పర్ఫార్మెన్స్కి కానీ ఒక మంచి పేరు వచ్చింది. అట్లానే మరి బాలకృష్ణ గారితో నటించడం, మళ్ళీ వెంటనే ఇటు 'హరిహర వీరమల్లు' కూడా ప్యారల్గా షూటింగ్ అయితే జరిగిందనమాట. సో ఆయన పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయి ఫస్ట్ లుక్ అయితే ఆయన రిలీజ్ చేశారు. సో మరి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక పీరియాడిక్ మూవీ చేస్తున్నారు అనమాట. అంటే ఆయన ఇప్పుడు దాకా ఇలాంటి జోనర్ అయితే టచ్ చేయలేదు ఖచ్చితంగా. సో మరి దాంట్లోకి ఇప్పుడు విలన్ కానీ యాక్టర్స్ కానీ అందరూ అదే తరహా పాత్రలో ఉంటారు. సో పీరియాడిక్ లుక్లోకి రావాలి కాబట్టి సో మరి ఈయన ఇంకొక మొఘల్స్ ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ లుక్ ఒకటి క్రియేట్ చేశారు. మరి అసలు ఇది దేనిపైన జరుగుతుంది కథ, అది దేని గురించి చెప్తున్నారు, ఏదన్నా 2 సామ్రాజ్యాల గురించి మనం సోషల్ బుక్స్లో చదువుకున్నట్టుగా ఏదన్నా హిస్టరీ గురించి చెప్పబోతున్నారా, లేకపోతే ఏదన్నా కల్పిత కథ అనేది తెలియదు. కానీ అటు పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎంత అగ్రెసివ్గా ఉందో అంతే ఈక్వల్గా ఇటు బాబీ డియోల్ గారి లుక్ను కూడా డిజైన్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన లుక్కి అందరూ కూడా ఇంప్రెస్ అవుతున్నారు. సో ఎందుకంటే హీరో ఎంత బలంగా ఉంటాడో విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. సో మరి ఇప్పుడు అట్లాంటి బలమైన క్యారెక్టర్లు ఖచ్చితంగా బాబీ డియోల్ గారు అయితే ఏ హీరో కన్నా అంటే యంగ్ హీరోస్కి యంగ్గాను సెట్ అవుతున్నారు, అటు పెద్ద సీనియర్ ఏజ్ హీరోస్కి సీనియర్ లుక్గాను సెట్ అవుతున్నారు అనమాట. సో మరి అసలు ఇంకా ఆయన అయితే ఫుల్ ప్లెజ్డ్గా మన తెలుగు డైరెక్టర్లు వాడుకుందాం అని ఫిక్స్ అయిపోయారు. మరి 'హరిహర వీరమల్లు' షూటింగ్ కూడా ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. సో మరి ఇప్పుడు ఆయన లుక్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ సినిమాలో ఫేస్ టు ఫేస్ ఎలా ఉండబోతుందని చెప్పి ఇప్పుడు నుంచే ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అవుతున్నారు. అలాగే బాబీ డియోల్ గారు ఇంకా చాలా సినిమాలు కూడా కమిట్ అయ్యారు. అవి ఏమిటి అనేది అప్డేట్స్ అయితే త్వరలోనే ఉన్నాయన్నమాట. సో మరి యాజ్ ఆఫ్ నౌ ఆయన చేస్తున్న ప్రతి సినిమా సెలెక్టివ్గా చేసే ప్రతిదీ కూడా ఆయన పేరు వచ్చేటట్టుగా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఫేస్ ఆఫ్ అంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. ఒకప్పుడు ఎలా అయితే బద్రీలో ప్రకాష్ రాజ్ గారితో ఆ కాంబినేషన్ ఎట్లా పండిందో, సో మళ్ళీ ప్రకాష్ రాజ్ గారితో ఎన్నిసార్లు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి సూట్ అవుతుంది అనమాట. సో అట్లా ఇప్పుడు అట్లాగా అదే టైప్లో ఈయన కూడా బాబీ డియోల్ గారు కూడా కనెక్ట్ అవుతారు. మరొక మంచి విలన్ అయితే దొరికారు టాలీవుడ్ కానీ ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యారనమాట. మరి ఆయన వదిలిన పోస్టర్లో కూడా March 28 అనే డేట్ ఉంది. సో మరి అది కరెక్ట్గా టైంకి వస్తుందా లేదా అని అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం ఒక 1 వీక్ షూటింగ్ ఉంది, అది అయిపోతే ఖచ్చితంగా ఫైనల్ మిక్సింగ్ చేసి అయితే సినిమాని వదలడానికి ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం March 28 టైంకి మూవీ రిలీజ్ అవుతుందా లేదా.